అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మీరు అనేక మంది ప్రముఖుల ఇంటర్వ్యూలు మన ఛానల్లో చూసే ఉంటారు. కానీ ఇది అత్యంత విశిష్టమైనది, విలక్షణమైనది. ఒక ప్రైవేట్ కంపెనీ స్పేస్లోకి రాకెట్ పంపడం బహుశా మనం ఎవ్వరం కూడా ఊహించి ఉండలేదు. కానీ కొంతకాలం క్రితం అది సాకారమైనటువంటిది. స్వయంగా ఆ స్కై రూట్ యొక్క కంపెనీ ఎవరైతే స్పేస్లోకి ఒక రాకెట్ని పంపించారో డైరెక్ట్గా ఆ కంపెనీ యొక్క వైస్ ప్రెసిడెంట్తో మనం ప్రత్యక్షంగా ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఈ వీడియోలో వారి యొక్క కెరీర్ ఎట్లా గ్రో అయింది ఆ స్థాయి వరకు అనే విషయంతో పాటు కోర్ ఇంజనీరింగ్ యొక్క కెరీర్ ప్రాస్పెక్టస్ ఎట్లుంటుంది, అదేవిధంగా రానున్న 10-15 ఏళ్ళలో ఏ విధంగా భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మారబోతుంది, మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ నిజంగా మన ఉద్యోగ రంగాన్ని సమూలంగా మార్చబోతుందా, ఇలాంటి అనేకమైనటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్కు పనిచేసేటువంటి ముఖ్యమైన అంశాలను కూడా మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా వీడియోని చివరకు చూడండి, అనేక మందికి కూడా వీడియోని షేర్ చేయండి. ఇక మన ఇంటర్వ్యూకి వెళ్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చాలా విన్నా మీ గురించి, మీ కంపెనీ గురించి. మా ప్రతిష్టాన శ్రీధర్ గారి నుంచి, మీడియా నుంచి మీరు ఇంతమంది మా దగ్గర జూమ్ మీటింగ్లకు వచ్చారు. సో ముందుగా అందరి దగ్గర నుంచి మీ కృతజ్ఞతలు. మాలాంటి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా మీలాంటి వారు వచ్చి మాట్లాడడం అనేది నిజంగా చాలా మాకు సంతోషకరం. అది మీ యొక్క గొప్పతనం, అది మా ఛానల్కు ఉండే ప్రత్యేకత కంటే. సార్, యాక్చువల్గా ఈసారి మీరు ఒక MG8లో మెటలర్జీ ఇంజనీరింగ్ చదివినారు తెలుసు నాకు. అక్కడి నుంచి మీరు ఒక స్పేస్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగే క్రమంలో మీ యొక్క ప్రయాణం ఎలా కొనసాగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి పిలిచినందుకు. ఎందుకంటే ఇది మన దేశం యొక్క అభివృద్ధి కోసం చేసే కార్యక్రమం, ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అందరికీ తెలియాలి ఏంటి, ఎటువైపు కెరియర్లో వెళ్తే బాగుంటుంది, ఎటువైపు వెళ్తే మన దేశానికి అభివృద్ధి చెందుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అడిగింది ఏంటంటే నేను ఎట్లా వెళ్ళాను నా కెరియర్లో అనేది. నేను 2003లో మెటలర్జీ తీసుకున్నాను. MG8లో మెటలర్జీతో పాటు మెటీరియల్స్ ఉండేది, మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఉండేది. JNTలో అప్పుడు ఓన్లీ మెటలర్జీ అని ఉండేవారు. ఓకే. సో అందుకని నేను మేజర్గా నేను మెటలర్జీ MG8లో తీసుకోవడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటంటే MG8 మెటలర్జీలో అప్పుడు విప్లవ్ కుమార్ గారని, ప్రొఫెసర్ విప్లవ్ కుమార్ గారు అని ఉండేవారు. ఆయన అంటే అసలు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఆయన చెప్పే లెక్చర్లు ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు ఎప్పుడు నేను. ఇంకా చెప్పాలంటే హాస్పిటల్ నుంచి పరిగెత్తేసుకుని వచ్చి ఆయన లెక్చర్లు విన్న రోజులు కూడా ఉన్నాయి. చెప్పారు వారి గురించి, అంత అద్భుతంగా చెప్పేవారు ఆయన లెక్చర్లు. ఆయన ఎక్స్ మిధానిలో పనిచేసి వచ్చి ప్రొఫెసర్ కింద చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన PG శాస్త్రి గారు, అసలు ఇద్దరు అద్భుతంగా చెప్పేవారు లెక్చర్లు. సో దాని తర్వాత మెటలర్జీ చదివి అయిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కీల్ జర్మనీలో మాస్టర్స్ ఇన్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పి తీసుకున్నాను. వెళ్ళేటప్పుడు అందరూ అన్నారు జర్మన్ చాలా కష్టమైన లాంగ్వేజ్, ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి అని. బట్ నేను ఒక 11 గంటలు మన రామకృష్ణ మఠంలో జర్మన్ నేర్చుకున్నాను. ప్రొఫెసర్ JVD మూర్తి గారు. సో అక్కడ దాని తర్వాత ఇంకా నేను జర్మనీ వెళ్ళిన తర్వాత అక్కడ మాస్టర్స్ మెటీరియల్ సైన్స్ మొత్తం అంతా ఇంగ్లీష్ కోర్స్, ఇంటర్నేషనల్ కోర్సు చేసి అయిన వెంటనే అందులో కూడా నేను అక్కడ ఇమీడియట్గా రీసెర్చ్ అసిస్టెంట్షిప్ కింద రీసెర్చ్ ల్యాబ్లో పనిచేసేవాడిని. నాకు ఎక్స్పెరిమెంట్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ప్రతిదీ ఎక్స్పెరిమెంట్లు ల్యాబుల్లో కూర్చొని చేసేవాడిని. దాని తర్వాత PhD కూడా అదే యూనివర్సిటీ ఆఫ్ కీల్లో నానో కాంపోజిట్స్ థిన్ ఫిలిమ్స్ మీద చేశాను. అందులో అయాన్ రేడియేషన్ అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు వాటిని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఎలా బిహేవ్ చేస్తాయి అనేది చదివాను PhDలో. చదివి ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశాను. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ నేర్చుకుని అందులో 3 డైమెన్షనల్ ఎలక్ట్రాన్ టోమోగ్రఫీలో ఎక్స్పర్టైజ్ పొంది ఫర్దర్గా నేషనల్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ జర్మనీ, కార్ల్స్రూహే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని జర్మనీలో ఉండేది, అందులో సైంటిస్ట్ కింద చేశాను. మొత్తం 14 ఏళ్ళు ఉన్నాను జర్మనీలో. ఓకే. దాని తర్వాత 2017లో ఇండియా వచ్చేసి నేను
ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ అని ఎక్కడండి? ఏఆర్సిఐ హైదరాబాద్లో. హైదరాబాదే. అది ఇదివరకు ఇండో రష్యన్ సెంటర్ అనేవారు ఫర్ పౌడర్ మెటలర్జీ. ఆ సెంటర్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ కింద జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 3 నెలలకి నాకు ఎప్పుడో అప్లై చేసిన ఇస్రో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో సరే, ఇస్రో అంటే ఎవరికన్నా చాలా ప్రౌడ్ ఫీలింగ్ కాబట్టి ఇంకా నేర్చుకుందాం అని చెప్పి ఇంకా దూరం అయినా కానీ ట్రివాండ్రం ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో లేటరల్ రిక్రూట్మెంట్లో నన్ను రిక్రూట్ చేసుకున్నారు. సో ఇస్రో జాయిన్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సాక్రిఫైస్ చేసి ఇస్రో జాయిన్ అయ్యాను, ఇస్రో అని భావనతో. సో దాని తర్వాత ఇస్రోలో విపరీతంగా నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. అసలు బ్యూటిఫుల్ మెటీరియల్స్, అసలు చెప్పలేని సీక్రెట్స్ అన్నీ అన్రావెల్ చేయొచ్చు. అవన్నీ చేస్తూ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ రాకెట్స్ గురించి, ఇంకా నేను ఇదివరకు చేసిన నా పిహెచ్డిని రాకెటరీతో లింక్ చేసే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఈ ప్రాసెస్లో అట్లా చేస్తూ ఇస్రోలో ఒక 3 ఇయర్స్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 11 మంత్స్ చేసి ఇంకా ఫైనల్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు 2020లో ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ మొత్తం అంతా యాక్సెస్ చేయొచ్చు స్పేస్ని అని కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఇద్దరు పవన్, భరత్ స్టార్ట్ చేసిన స్కై రూట్ ఏరోస్పేస్ మొదటి నుంచి నాకు చాలా ఏమంటారు అభిమానం ఉండేది, అడ్మైరేషన్. అండ్ నేను జాయిన్ అవ్వడం కూడా స్కై రూట్లో ఇట్ వాజ్ ఏ బిగ్ చేంజ్ నాకు. ఓకే. మ్యాక్స్ క్యూ అనేది మా హెడ్ క్వార్టర్స్ పేరు. మ్యాక్స్ క్యూ. ఓకే. మ్యాక్స్ క్యూ పేరు ఎలా వచ్చిందంటే రాకెట్ యొక్క లైఫ్ టైంలో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ని మ్యాక్స్ క్యూ అంటాం అనమాట. ఓకే. అందుకని మా టెక్నాలజీ పేరు, మా కంపెనీ హెడ్ క్వార్టర్స్ పేరు మ్యాక్స్. శంషాబాద్లో. శంషాబాద్ అంటే చాలా పెద్ద స్పేస్. జిఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నాము మేము. అది కాకుండా ఇంకొక 3-4 ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు ఆదిబట్లలోను. ఇంకా ఎక్స్పాండ్ కూడా అవుతూనే ఉన్నాము కంటిన్యూస్గా. ఎందుకంటే స్పేస్ అనేది ఒక వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఫీల్డ్ అండ్ స్పేస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ సెక్టర్ ఆఫ్ ద కంట్రీ. సో ఈ స్ట్రాటజిక్ సెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే కంట్రీకి, మిగతా సెక్టర్స్ ఏవైతే ఉంటాయో మొత్తం అన్నీ దాని మీద డిపెండ్ అయ్యి డెవలప్ అవుతాయి. సార్ ఇప్పుడు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి స్టూడెంట్స్లో సరే ఇప్పుడు ఎట్లుందంటే పేరెంట్స్ మెంటాలిటీ, నేను కెరీర్ కౌన్సిలర్ కాబట్టి ఎంత పనికిరాని కాలేజ్ అయినా సరే, స్టాఫ్ లేకపోయినా సరే, కాలేజ్ నడవకపోయినా సరే, మాకు కంప్యూటర్ సైన్స్ మాత్రమే కావాలి, అవసరమైతే 10 లక్షలు 15 లక్షలు భూమి అమ్మైనా ఇంకా పిఎస్ అని పెడతాం, కానీ మా కోర్ అంటే అది అంటరానిది, ఇట్లా మనం ముట్టుకోకూడదు, అట్లాంటి భావన అయితే చాలామందిలో ఉంది. అట్లా మంచి కాలేజీలో కూడా ఇప్పుడు ఏమైందంటే సాఫ్ట్వేర్ భూమి వల్ల దూరం ర్యాంకు కూడా మంచి కాలేజీలో కోర్ బ్రాంచ్ వస్తున్నాయి. ఆ మటుకు ఎంజేఐటీ మెటలర్జీ రావడం అనేది చాలా ఈజీ. అద్భుతమైనటువంటి అల్యూమిని ఇంతమంది చెప్పారు. మన సాయిరామ్ చెప్పిన ప్రకారం 59 మంది మంచి ప్లేస్ అయ్యారు వాళ్ళ బ్రాంచ్లో. మొత్తం మా బ్రాంచ్లో కూడా ఇంచుమించు అసలు అందరూ మంచిగా ప్లేస్ అయిన వాళ్ళే ఉన్నారు ఎవరు. సో అన్నప్పుడు మీరేమంటారు దీని మీద? అంటే మనం మంచి కాలేజీలో కోర్ బ్రాంచ్ తీసుకోవడం వల్ల మంచి నిర్ణయమా కాదా? చాలా ఇంపార్టెంట్ నిర్ణయం ఏంటంటే మంచి కాలేజీలో కోర్ బ్రాంచ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ డెసిషన్. ఒకవేళ మంచి కాలేజీ కాకుండా అల్లాటప్ప కాలేజీ ఎందులో ఉన్నా వెళ్ళిపోయి, అంటే దెర్ ఇస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాలేజీ బేసికలీ నేను అనేది, అక్కడికి వెళ్ళి కోర్ బ్రాంచెస్ తీసుకున్నా ఉపయోగం లేదు. ఇంకోటి అది కాకుండా ప్రజెంట్గా కంప్యూటర్ సైన్స్లో ఇంచుమించు ఆన్ అన్ యావరేజ్ ఒక 900 నుంచి 1000 మంది ఒక కాలేజ్ నుంచి వస్తున్నారు బయటికి. ఆ 900 మందికి ఉద్యోగాలకి దిక్కు లేదు. ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి సార్, ఇంకో 20,000 బహుశా 1200-1300 అవుతున్నాయి ఈ ఇయర్ నుంచి. సో అది ఒక పెద్ద డెట్రిమెంటల్ ఆస్పెక్ట్ మన దేశానికి. సో ఈ 900 మందిలో ఒక 9 మందికి కూడా ఉద్యోగం ఇచ్చే కెపాసిటీ ఉండదు వాళ్ళు బయటకు వచ్చేసరికి మన దేశంలో. సో అట్లాంటి సిచ్యువేషన్లోంచి చాలా మండేన్ జాబ్స్ అన్నిటినీ ఏఐ అండ్ ఎంఎల్ తీసేస్తుంది. అట్లాంటి జాబ్స్ అన్నీ వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఉండవు. అది ఒక పాయింట్. రెండో వైపు నుంచి కోర్ బ్రాంచెస్లో ఎప్పుడైతే ఉద్యోగాలు తీసుకుంటారో తక్కువ జీతాలని అంటారు, కానీ అది తక్కువ జీతాలు ఇనీషియల్గానే, అది కాన్స్టెంట్గా స్టడీగా గ్రో అయ్యే బ్రాంచ్ అండ్ జీతాలు పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడన్నా హార్డ్ వర్క్ చేసేవాడికి ఎప్పుడు జీతాలు పెరగకుండా ఉండవు. హార్డ్ వర్క్ ప్రశాంత జీవితము, అంతే, మంచి గౌరవం ఉంటుంది ఇండస్ట్రీ. ఎప్పుడు ఏమైనా కానీ కోర్ బ్రాంచెస్కి ఏదన్నా జరిగితే దేశం కింద పడిపోతుంది, అంతే. సో కోర్ బ్రాంచెస్ ఎప్పుడూ ఎఫెక్ట్ అవ్వవు. ఎఫెక్ట్ అయ్యేదల్లా ఫస్ట్
సాఫ్ట్వేర్ ఇంకోటి ఏంటంటే కోర్ బ్రాంచెస్ యొక్క స్టూడెంట్స్ సంఖ్య కూడా తగ్గిపోతుందండి. అన్ని కాలేజ్ కూడా కంప్యూటర్ సైన్స్ మార్చేశారు, మీకు తెలియదు ఏముంది దానిలో. అంతే. సో ఇప్పుడు ఏంటంటే ఇది వాపస్ రావాలి అని చెప్పి చాలామంది ఎఫర్ట్ పెడుతున్నారు, అంటే అవేర్నెస్ తీసుకొస్తున్నారు జనాల్లో. ఈ అవేర్నెస్ ఎప్పుడైతే తీసుకొస్తామో మనం జనాల్లోకి, ఆ అవేర్నెస్ విల్ గో ఆల్సో పేరెంట్స్ మైండ్స్లోకి వెళ్ళినప్పుడు పిల్లల మీద అది కనపడుతుంది. అంతవరకు పేరెంట్స్కి తెలియకుండా పిల్లలు ఏమీ చేయలేరు. పిల్లలందరికీ ఏంటంటే ఇవాళ రేపు కంప్యూటర్ సైన్స్ ఆఫీస్లో కూర్చొని పీసీ మీద వర్క్ చేసుకోవాలి. అదే కోర్ బ్రాంచెస్ చేసి కంప్యూటర్ సైన్స్ చేసిన దాని యొక్క బెనిఫిట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1999 2003లో నేను మెటలర్జీ చేస్తున్నప్పుడు అందరూ అనుకునేవారు నేను కంప్యూటర్ సైన్స్లోకి మారిపోతానని. నన్ను కంప్యూటర్ కిరణ్ అని కూడా పిలిచేవారు. ఎందుకంటే అప్పట్లో నేనంతటా నేను సాఫ్ట్వేర్ కోడింగ్ చేసుకునేవాడిని. అప్పట్లో నేను అన్ని సాఫ్ట్వేర్ అన్నీ నేర్చుకున్నాను అప్పుడు. అంటే సాయంత్రం 4:30-5కి కాలేజ్ అయిపోయేది, 5 to 11 నేను వెళ్ళి కంప్యూటర్స్ నేర్చుకునేవాడిని. మొత్తం సాఫ్ట్వేర్ స్కిల్స్. సాఫ్ట్వేర్ షిఫ్ట్ కాలేదు ఎప్పుడు, కానీ నేను వాడినంత కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ కంప్యూటర్ విపరీతంగా వాడాను నేను నా ఫీల్డ్లో. అప్పట్లో కూడా నేను ఐరన్ కార్బన్ డయాగ్రామ్కి ఒక సాఫ్ట్వేర్ నాకు వచ్చిన వాటిల్లో నేను క్రియేట్ చేశాను. సో మెటల్ మీకు కోర్ బ్రాంచెస్ తీసుకొని కొంత దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్నట్టయితే మీరు అద్భుతంగా కోర్లో కూడా మనం రాణించవచ్చు, మంచి స్కోప్ అయితే ఉంది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఏరోస్పేస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ కానీ మెటలర్జీ కానీ కెమికల్ కానీ ఏం తీసుకున్నా కానీ అన్నిట్లో పాటు కంప్యూటర్ సైన్స్ ఎట్లాగో నేర్పిస్తారు ఒక బ్రాంచ్. ఇప్పుడు ఇంకా మేజర్ మైనర్ అని కూడా చాలా వరకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అది చదువుకుంటూ కోర్ బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ అడిషనల్గా ఈ కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగకరం. సార్ నేను ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ గారు సాయి రామకృష్ణ, మీకు కూడా తెలిసే ఉంటుంది, మా జూనియర్ అతను. వారితో నేను ఇంటర్వ్యూ చేస్తే వారు ఒక మాట ఏమన్నారంటే, నాకు జేఎన్టీలో కూడా మెటలర్జీ అవకాశం ఉండే నా ర్యాంక్ అప్పుడు, కానీ నేను ఎంజేటీలో తీసుకున్నాను, ఎంజేటీ బాగుంటున్నారు. ప్లస్ మీరు కూడా ఎంజేటీ స్టూడెంట్. ఈ మధ్య నేను వేరే ప్రొఫెసర్స్ ఇద్దరు చేస్తే వాళ్ళు కూడా ఎంజేటీలో యాక్సిడెంటల్గా. సో అంటే ఈ ఎంజీఐట్లో మెటలర్జీ మీ అనుభవము, ఇప్పుడు మీరు గమనిస్తున్న ప్రత్యేకత, సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏమంటారు? చాలా ఇంపార్టెంట్గా ఉన్నది ఏంటంటే ఫ్యాకల్టీ అండ్ ఎస్టాబ్లిష్డ్ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే అందరూ మంచి ప్లేసెస్ నుంచి చదువుకుని వచ్చి చెప్పిన మాట్లాడాను. సింపుల్గా చెప్పాలంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 ఏళ్ల తర్వాత ఎంజీఐటి మెటలర్జీ చదివి బయటకు వచ్చిన తర్వాత నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటంటే, నేను ఎంజీఐటికి విజిటింగ్ ప్రొఫెసర్ కింద ఉండడం. ఏ ఇయర్లో అంటే మీరు వెళ్ళింది? నేను 2003లో పాస్డ్ అవుట్. 2023లో నేను డిపార్ట్మెంట్ మళ్ళీ మెకానికల్ అండ్ మెటలర్జీ రెండు డిపార్ట్మెంట్లు విజిటింగ్ ప్రొఫెసర్ కింద నామినేట్ చేశారు. అంటే అది ఒక విధంగా చూస్తే నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను, ఎందుకంటే నేను చదివిన ఆర్గనైజేషనే నన్ను మళ్ళీ గుర్తించింది అనేది. సెకండ్ పాయింట్, అందులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడు నుంచి కాన్స్టెంట్గా డెవలప్ అవుతూనే ఉంది. అంతెందుకంటే నా క్లాస్మేట్ ఇంకొక ఫ్రెండ్ ఆనంద్ అని ఉంటాడు, ప్రొఫెసర్ ఆనంద్ కృష్ణ, ఇప్పుడు ఐఐటి మెడ్రాస్లో ప్రొఫెసర్. సో అందరం, ఇంకొక అబ్బాయి ఉన్నాడు చేతన్ శివాని అని ఇంటెల్లో పనిచేస్తాడు, ఇంకొక అమ్మాయి ఉంది సూర్య జ్యోతి అని, షీఈ్ ఆల్సో యునైటెడ్ స్టేట్స్లో పనిచేస్తుంది మెటలర్జీలోనే. అందరూ మా బ్యాచ్ వాళ్ళందరూ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడే మేము పైకి వెళ్ళాం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కావాలో అది సఫిషియెంట్ లెవెల్లో. సో దౌర్భాగ్యం ఏంటంటే, అనకూడదు కానీ పనికిమాలిన కాలేజీలో 10 లక్షలు పెట్టి కంప్యూటర్ సీట్ కొంటున్నారు. ప్రస్తుతానికి ఏ కాంపిటీషన్ లేకుండా కంఫర్టబుల్గా అద్భుతంగా కెరీర్ మెటలర్జీ గురించి ఎవరికి ప్రచారం లేదు. ఏ యూట్యూబ్ ఛానల్ చెప్పదు, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పదు, ఏ కెరీర్ కౌన్సిల్ చెప్పరు. దయచేసి మీలాంటి వారి ద్వారా మాకు చెప్పే అవకాశం వచ్చింది. అంటే ఇది పిల్లలకి తెలియాలి అండ్ ఆల్సో పేరెంట్స్కి తెలిసి పేరెంట్స్ ఇది ఇన్కల్కేట్ చేయాలి నెక్స్ట్ జనరేషన్లో. అప్పుడే మన దేశానికి అభివృద్ధి చెందుతుంది అండ్ ఆల్సో పిల్లలు కూడా భవిష్యత్తు బాగుంటుంది. సార్ యాక్చువల్గా మీ అల్యూమినీ నెట్వర్క్ చాలా అద్భుతం నాకు అర్థమైంది. ఎందుకంటే మీకు సాయి రామకృష్ణ గారు, మిమ్మల్ని ఇప్పుడున్న ప్రొఫెసర్స్, ఇప్పుడు దానిలో ఉండే ఒక హెచ్ఓడి కూడా బహుశా దానిలో మీ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అనుకుంటా, పేరుని మర్చిపోయాను. సో వారందరూ చూస్తే ఒక భావోద్వేగమైన సంబంధం, ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉన్నట్టుంది కాలేజీకు ఓల్డ్ స్టూడెంట్స్కు. ఈ అల్యూమినీ నెట్వర్క్ ఏదో టాప్ ఐఐటీలో బహుశా బిట్స్లో ఉన్నంత బలంగా ఉందో, ఇంకా బెటర్గానే ఉందో. సో ఈ అల్యూమినీ నెట్వర్క్ కూడా చాలా పనిచేస్తుంది ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో, ప్లేస్మెంట్స్లో వాళ్ళకి, ఎంజీఐటీ వాళ్ళకి, మెటలర్జీలో. దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఎవరికన్నా వాళ్ళ కాలేజ్ అంటే చాలా
డీప్ టచ్ ఉంటుంది, డీప్ ఎంబాడీమెంట్ అనుకోవచ్చు మనము. సో నేను కూడా చెప్పాలంటే నేను జర్మనీలో ఉన్నప్పుడు నేను చేస్తున్నప్పుడు నా దగ్గర ఇద్దరు పిల్లలు మన ఎంజేటి మెటలర్జీ వాళ్ళే తీసుకున్నాను నేను. సో దాని తర్వాత వాళ్ళిద్దరూ ఎంటెక్ థీసిస్ కోసం నా దగ్గరికి వచ్చారు అప్పుడు కీల్లో ఉన్నప్పుడు. దాని తర్వాత పోస్ట్ డాక్గా నేను ఫర్దర్గా కంటిన్యూ చేసి ఒక సబ్ గ్రూప్ హెడ్ కింద కాల్స్రోలో వర్క్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా నా దగ్గరికి కృష్ణ అనే ఒక అబ్బాయి వచ్చాడు, ఎంజేఐటి మెటలర్జీ అతనే. సో అతన్ని కూడా పిహెచ్డి కింద తీసుకున్నాను. అతను ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ థర్మో ఫిషర్లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీలో పనిచేస్తున్నాడు. సో ఒక్క మెటలర్జీ స్టూడెంట్ ఎక్కడైనా ఉన్నా కానీ సబ్సీక్వెంట్గా మెటలర్జీ స్టూడెంట్స్ అందరినీ తీసుకోవడానికే చూస్తాడు, మ్యాక్సిమం సపోర్ట్ చేయడానికి ఆల్ ఫీల్డ్స్. ఇన్ దట్ ఫ్యాక్ట్ మా సీనియర్ బ్యాచ్ కానివ్వండి, మా బ్యాచ్ కానివ్వండి, అందరూ వెల్ సెటిల్డ్ ఇన్ మెటలర్జీ ఫీల్డ్ కాబట్టి సో సబ్సీక్వెంట్ బ్యాచెస్లో ఉన్న వాళ్ళు కూడా ఫర్దర్గా బాగా డెవలప్. సో ఆ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్. అండ్ ఈవెన్గా రీసెంట్గా పాస్ అయిపోయిన ఒక అబ్బాయి కూడా, సంపత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. హీ స్టార్టెడ్ ఏ కంపెనీ కాల్డ్ వర్చ్యూ మెటాసోల్ ఇన్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ మెటీరియల్స్ అనమాట, హైదరాబాద్లోనే. అతను కూడా ఫర్ దట్ మ్యాటర్ కుదిరినప్పుడల్లా ఎంజేఐటి మెటలర్జీ నుంచే తీసుకుంటాడు. అండ్ మాతో ఇంకా కనెక్ట్లో ఉంటాడు. అంటే వాళ్ళకి మాకు హ్యూజ్ డిఫరెన్స్ ఉన్నా కానీ, ఇయర్ డిఫరెన్స్, మేము టచ్లో ఉంటాం. అండ్ హీ టేక్ సజెషన్స్ ఆఫ్ అస్ అండ్ వీ ఆల్సో గివ్ హిమ్ ఆల్ ద పాసిబుల్ సపోర్ట్. సేమ్ వే సాయిరామ్ నాకు ఐ థింక్ 4-5 years డిఫరెన్స్ ఉంది. ఆ విధంగా కూడా నా స్టూడెంట్ గిరీష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, యూనివర్సిటీ ఆఫ్ కీల్లో నా దగ్గర మాస్టర్ థీసిస్ చేశాడు, దాని తర్వాత పిహెచ్డీ చేశాడు, ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ప్రొఫెసర్. సో అందరూ మెటలర్జీ వాళ్ళే. ఓకే. సో ఫర్ దట్ మ్యాటర్ మా నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టే వీ బిలీవ్ దట్ ఆల్ ద మెటలర్జీస్ వాట్ ఎంజీఐటీ ప్రొడ్యూసెస్ ఆర్ వెరీ గుడ్. అందుకని మేము కాన్స్టెంట్గా వీ ట్రై టు హెల్ప్ ఎవ్రీ వన్. ఓకే సార్, యాక్చువల్గా ఒక జనరల్ పర్సెప్షన్ ఎట్లా వచ్చిందంటే, చదివితే సాఫ్ట్వేర్ చదవాలి, కంప్యూటర్ చదవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, లేదా కంప్యూటర్ సైన్స్ సీట్ రాకుంటే కోర్లో తీసుకోవాలి, మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవాలి, ఏవో కోర్సు నేర్చుకొని సాఫ్ట్వేర్కి వెళ్ళిపోవాలి. సో చివరికి సాఫ్ట్వేర్ తప్ప ఇంకొకటి ఏదైనా వేస్తే ఈ అభిప్రాయం అయితే ఈవెన్ ఐఐటీలో ఎన్ఐటీ చదివే వాళ్ళలో కూడా ఉంది. అది నిజమాబద్ధం. సో ఈ అభిప్రాయం అసలు ఎంతవరకు నిజము? నిజంగా కోర్ను డెడికేషన్గా చదువుకున్నట్టయితే నిజంగా సాఫ్ట్వేర్ అంత సాలరీ సూచన సాఫ్ట్వేర్ ఉంటుందో లేదు కానీ మంచి ఫ్యూచర్ ఉండదంటారా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా రిలవెంట్. సో అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు ఏం చదివినా కానీ ఫైనల్గా కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళిపోతాము అనే భావన ఇప్పటి నుంచే కాదు, చాలా రోజుల నుంచి ఉంది. బట్ ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్లో అది చాలా డేంజరస్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎస్పెషల్లీ మెటలర్జీ, మెటీరియల్స్, మెకానికల్, ఏరోస్పేస్, కెమికల్. అంటే అందరి పర్సెప్షన్ ఏంటంటే నేను అది తీసుకుని ఏం చేయాలి, మన కోర్ బ్రాంచ్తో పాటు కంప్యూటర్ సైన్స్ కూడా నేర్చుకోవాలి. సో ఆ రెండిటి యొక్క జాయినింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్లికేషన్స్ ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్లో పడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్, ఇవన్నీ కాంబినేషనే బాగుంటుంది. సో ఈ కంప్యూటర్ సైన్స్ అనేది పార్ట్ అండ్ పార్సల్ యూజ్ చేసుకోవడానికి రెగ్యులర్గా, అది ఇంకొక లాంగ్వేజ్ లాంటిది. మనం ఇంకొక భాష నేర్చుకుంటే ఎలా ఉంటుందో అట్లా స్ట్రెంగ్త్ వస్తుంది కంప్యూటర్ సైన్స్ వల్ల. అంతేకాని దానంతట దాన్ని అదే ఫీల్డ్లో వెళ్తాను అని అనుకుని వెళ్తే మాత్రం కరెంట్గా అన్ని దేశాలు మ్యానుఫ్యాక్చరింగ్ వైపు చూస్తున్నాయి. ఇండియా ఎప్పుడైతే ఆత్మనిర్భర్ భారత్ అని పుష్ చేసిందో అన్ని దేశాలు అదే టైప్లో చాలా వరకు దేశాలు అన్ని సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పి వెళ్తున్నాయి. అన్ని దేశాల్లో కంటే ఇప్పుడు అందరూ వాపస్ ఇండియా మీదే మొగ్గు చూపిస్తున్నారు. సార్ యాక్చువల్గా ఈ మెటలర్జీ అనగానే చాలామందికి కూడా పెర్సెప్షన్ ఏంటంటే మైనింగ్, మెటలర్జీ చాలామందికి తేడా కూడా తెలియదండి. మెటలర్జీ అనగానే లోహాలు, ఈ లోహాలు అంటే దానిలో గనులకి వెళ్ళి తీస్తారు, మైనింగ్లోకి వెళ్ళి. సో మైనింగ్, మెటలర్జీ కూడా రెండు జంట సంస్థలు కాబట్టి మనం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాల్సి వస్తుంది, మైనింగ్లోకి వెళ్ళాల్సి ఉంది. హార్డ్ వర్క్, ఇది గర్ల్స్కి పనిచేయదు, ఇదేదో బాగా హార్డ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండేది అనే ఒక భావన చాలా వరకు నాకు కూడా ఉండేది, మెల్లిమెల్లిగా నాకు కూడా తొలగిపోయింది. దీని మీద ఏం క్లారిటీ ఇస్తారు? సో మెటలర్జీ అనే ఫీల్డ్లో మెటల్స్, ఎలాయిస్, మెటీరియల్స్ అన్నీ చదువుతాం. దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్, దాని యొక్క ప్రాసెసెస్, దాంతో ఏమి చేయగలుగుతాము, దాంతో ఏమి అప్లికేషన్స్ వస్తాయి,
ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు మీతో అంటూ ఉన్నాను లైట్ అలాయ్స్, లైట్ మెటీరియల్స్, అట్లానే న్యూక్లియర్ మెటీరియల్స్, న్యూక్లియర్ సిస్టమ్స్లో ఏ విధమైన పదార్థాలు వాడగలుగుతారు, అట్లానే స్పేస్లో ఏ విధమైన పదార్థాలు వాడగలుగుతారు. ఇవన్నీ కంప్లీట్గా డిఫరెంట్, అంటే ఓన్లీ ఎక్స్ట్రాక్షన్లోకే వెళ్ళక్కర్లేదు, బోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రాక్షన్ అనేది ఒక చిన్న పార్ట్, అదొక్కటే ఉండదు ఫీల్డ్, బోల్డ్ ఫీల్డ్స్. సెమీకండక్టర్ మట్టిల్లోంచి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటీరియల్స్, మ్యాగ్నెట్స్ ఎలా చేస్తారు. ఇప్పుడు డిఆర్డిఓ కొత్త సంస్థ స్టార్ట్ చేసింది విశాఖపట్నం దగ్గరలో, అలాయ్స్ అంటారు, మ్యాగ్నెటిక్ అలాయ్స్ చేసే సంస్థ. మ్యాగ్నెటిక్ అలాయ్స్ చాలా ఇంపార్టెంట్ మన దేశంలో. సో అట్లాంటి ఆ మ్యాగ్నెటిక్ అలాయ్స్ డిఆర్డిఓ చేసే సంస్థ స్పేస్ వరకు వాడతారు. ఇంకొక ఆర్గనైజేషన్ లేదు చేసేది. అట్లానే పాడైపోయిన కాంపోనెంట్స్ నుంచి కొంత రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసే, రేర్ ఎర్త్ సెమీకండక్టర్ మెటీరియల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసే సంస్థ సిమెంట్ అని హైదరాబాద్లోనే ఉంది మనకి. అది కూడా మొత్తం అంతా ఇట్లాంటి మెటీరియల్స్తోనే పనిచేస్తుంది. సో ఇది ఓన్లీ ఎక్స్ట్రాక్షన్ అంటే గనిలోకి వెళ్ళి స్టీలు అందులోనే ఉండవు జాబ్స్, విపరీతంగా ఉంటాయి జాబ్స్. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఎలాన్ మస్క్ రీసెంట్గా అన్నాడు కాంపోజిట్స్లోకి వెళ్తాను నేను మొత్తం లాంచ్ వెహికల్ని అని చెప్పి మళ్ళీ వాపస్ వచ్చేసి మెటలర్జీ రూల్స్ అని ట్వీట్ చేశాడు. సో మెటీరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, ప్రతి ఆస్పెక్ట్లోనూ. ప్రతి ఒక్కళ్ళకి మనకి కావాల్సి వచ్చిన విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మనం వాడే ఇక్కడ కెమెరాల్లో స్టాండ్లు కూడా ఇవాళ రేపు కార్బన్ ఫైబర్ కాంపోజిట్స్ వేస్తారు. అది కూడా మెటలర్జీలో మేము చదువుకుంటాం చాలా. ఇంటీరియర్ డెకరేషన్ దగ్గర నుంచి టైల్స్, కొత్త కన్స్ట్రక్షన్స్, కొత్త వేరియస్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఈవెన్ సివిల్ మెటీరియల్స్ దగ్గర నుంచి స్పేస్ మెటీరియల్స్ వరకు, మధ్యలో మెడికల్ మెటీరియల్స్ ఉన్నాయి, ఇంప్లాంట్స్ ఉన్నాయి, ఓకే, నానో పార్టికల్స్ సెల్స్తో ఇంటరాక్ట్ అవుతాయి. ఇవన్నీ మెటీరియల్సే. అంటే బ్యాచిలర్స్ చేసిన తర్వాత నేను ఇమీడియట్గా జాబ్లోకి జాయిన్ అయిపోతానా అనేది ఒక కాన్సెప్ట్, అమ్మాయిలకి ఉంటుందా ఇందులో అనేది సెకండ్ కాన్సెప్ట్. ఈ రెండిట్లోనూ బ్యాచిలర్స్ చేసిన తర్వాత మాస్టర్స్ చేస్తే ఏ ఫీల్డ్లో అన్నా బెనిఫిట్. పైన డిగ్రీలో చేసిన వాళ్ళు లోవర్ డిగ్రీస్ చేసిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని హయ్యర్ డిగ్రీ వాళ్ళు ఎవరికి లోవర్ జాబ్స్ ఇవ్వలేరు. మెటలర్జీలో ఏమో తక్కువ సీట్లు, కంపారిటివ్గా ఎక్కువ ఆపర్చునిటీస్. కానీ సివిల్, కెమికల్, మెకానికల్లో చాలామంది ఉన్నారు ఇప్పటికే. సో బహుశా రిలేటివ్గా ఉండే ఆపర్చునిటీ చూస్తే ఎంప్లాయబిలిటీ అంటే మంచి జాబ్ వచ్చే అవకాశం సివిల్, మెకానికల్, కెమికల్ కంటే ప్రాబబుల్గా మెటలర్జీకి ఎక్కువ ఉంటాయి అనుకోవచ్చండి. ఎందుకంటే చాలా జాబ్స్ ఇంకా ఆక్యుపై చేసేవారు, ఎవరు తీసుకోవడానికి లేరు మనుషులు. ఓకే. సో జాబ్ ఆపర్చునిటీస్ ప్లెంటీ అందులో. సార్ గర్ల్స్ విషయం, సార్ గర్ల్స్ విషయంలో కూడా ఏమీ ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా స్కై రూట్ ఏరోస్పేస్లో కల్పన ఫెలోషిప్ అని తీసుకొచ్చాం. కల్పన ఫెలోషిప్ అని తీసుకొచ్చాం. అందులో ఓన్లీ ఫర్ ఉమెన్ అనమాట. గర్ల్స్ ఫ్రెషర్స్ కానివ్వండి, మధ్యలో బ్రేక్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళని ఒక ఎగ్జామినేషన్ పెట్టి ఫిల్టర్ చేసి అందులో తీసుకున్నాం. సో అందులో కూడా వీ హ్యావ్ లుక్డ్ ఫర్ మెటలర్జీ పీపుల్. మీ కంపెనీలో ఎంతమంది పనిచేస్తారండి నార్మల్ రఫ్గా? మా కంపెనీలో అప్పుడు అప్రాక్సిమేట్గా 300 మంది ఉన్నారండి. అంతా మెటలర్జికల్ బ్యాక్గ్రౌండ్? లేదండి, అన్ని కోర్ బ్రాంచెసే. అన్ని కోర్ బ్రాంచెస్, మెకానికల్, ఏరోస్పేస్, మెటలర్జీ, మళ్ళీ ఏమో ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు మీకు కానీ మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడగలేదు, నేను క్వశ్చన్ అడగకుండా చెప్తున్నాను నేను. చెప్పండి. అందులో ఒకళ్ళో ఇద్దరు మాత్రమే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉంటారు. ఓకే. 300 మందిలో ఇద్దరు, అది కూడా ఇండియాస్ టాప్ మోస్ట్ స్పేస్ స్టార్టప్లో. ఓకే. సో అనేది ఏంటంటే కోర్ బ్రాంచెస్ డీప్ టెక్ కంపెనీస్లో ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉంటాయి. సార్ ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, మా బాబాళ్ళ జూనియర్. ఆమె జేఎన్టీ విజయనగరంలో మెటలర్జీ చదివి 1 year జిందాల్ స్టీల్ దానిలో దాంట్లో పనిచేసింది. చేసి జస్ట్ సింపుల్గా రాస్తే ఆమెకు నార్మల్ స్టూడెంట్, మా ఇంటికి కూడా వచ్చింది అమ్మాయి, ఐఐటి మద్రాసులో మెటలర్జీ వచ్చింది. చాలా పెద్ద ఎఫర్ట్స్ కూడా పెట్టినట్టు నాకు అనిపించలేదు, యావరేజ్ స్టూడెంటే. సో బహుశా ఐఐటీలలో ఎంటెక్ రావడం కూడా మిగతా సబ్జెక్ట్స్ బీటెక్ తీసుకున్న వాళ్ళకంటే నాకు తెలిసి మెటలర్జీ తీసుకున్న వాళ్ళకు ఈజీ అని ఏమైనా అనుకోవచ్చా? చాలా తక్కువ కాంపిటీషన్ అండి, కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి ఈజీగా వస్తుంది. అంతెందుకు నా బ్యాచ్లోనే నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి రాధిక అని ఉండేది. ఆ అమ్మాయి బ్యాచిలర్స్ తర్వాత
ఐఐటి బిహెచ్యులో ఎంటెక్ మెటలర్జీ చేసింది. దాని తర్వాత ఇస్రో జాయిన్ అయింది. ఓకే. ఇస్రోలో టాప్ సైంటిస్ట్ ఇప్పుడు ఆ అమ్మాయి. నా సీనియర్ ఒక అబ్బాయి అనిల్ అని నాకంటే ముందు ఏమంటారు, హీ ఆల్సో డిడ్ డైరెక్ట్గా జాయిన్ అయిపోయాడు ఇస్రోలో టాప్ మోస్ట్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాడు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఫర్ దట్ మ్యాటర్ మెటలర్జీలో కూడా టెక్నాలజీస్ కూడా డెవలప్ అవుతాయి. మెటీరియల్స్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. టెక్నాలజీస్ డెవలప్ అయినప్పుడు ఆ టెక్నాలజీస్ని కూడా మెటలర్జీ ఎంబ్రేస్ చేస్తుంది, అంటే తీసుకుంటుంది లోపలికి. ఫర్ ఎగ్జాంపుల్ 3D ప్రింటింగ్, మెటల్ 3D ప్రింటింగ్, ఇవాళ రేపు మనం చూస్తాం పాలిమర్ 3D ప్రింటింగ్, ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. కాంపోజిట్స్, ఇవన్నీ కూడా బేస్ ఏదైతే చదువుకుంటామో మెటలర్జీలో అది అట్లానే ఉంటుంది, కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ దాని మీద స్టెప్ అవుతాయి అన్నమాట. డాక్టర్ నారాయణ గారు అనుకుంటాం ఎంజేటి అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు చెప్పింది, ప్రస్తుతం ఇండియాలో చాలా భూమి ఉన్నవి రెండు. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకున్న తర్వాత, స్కిల్ ఇండియా తర్వాత, ఒకటి ఎలక్ట్రానిక్స్, రెండోది మెటలర్జీ అన్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను అన్ని కోర్ బ్రాంచెస్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ప్రజెంట్గా గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్స్ వల్ల కోర్ బ్రాంచెస్కి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ బూమ్ వచ్చింది. ఓకే. అందులో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఏరోస్పేస్, మెటలర్జీ, కెమికల్ అన్నిటికీ మంచి బూమ్. అంటే ఫ్యూచర్ విల్ బీ వెరీ గుడ్. అది నేను అనేది. ఒక పాయింట్ చెప్తాను, మీరు కోర్ ఇంజనీరింగ్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ స్ట్రాటజిక్ సెక్టర్, ఏది స్ట్రాటజిక్ సెక్టర్ తీసుకున్నా కానీ 3 స్ట్రాటజిక్ సెక్టర్లు మన దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నవి: స్పేస్, డిఫెన్స్, అటామిక్ ఎనర్జీ. ఈ 3 సెక్టర్లలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది కోర్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ కోర్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ మెటలర్జీ అండ్ మెటీరియల్స్. మెటలర్జీ అండ్ మెటీరియల్స్లో ఏ పదార్థం ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి అనేది మెయిన్గా స్టడీ చేస్తాం. అండ్ ఈ కోర్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ మిగతా అన్నీ కలిపి పని చేస్తేనే ఏదన్నా ప్రొడక్ట్ బయటకు వస్తుంది. అవును. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మీకు చెప్పిన 3 స్ట్రాటజిక్ సెక్టర్లో స్పేస్, డిఫెన్స్, అటామిక్ ఎనర్జీ, ఈ 3 బోల్డ్ పిఎస్యూలు, బోల్డ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, బోల్డ్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు వస్తున్నాయి కంటిన్యూస్గా. అండ్ మెటీరియల్ టెస్టింగ్ ఫెసిలిటీసు, బీడిఎల్, బిఈఎల్, అసలు చెప్పలేని ఆర్గనైజేషన్స్ అన్నీ, ఎల్ఎన్టీ, అన్ని ఫీల్డ్స్లోనూ అందరికీ మెటీరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ చాలామంది ఈ మధ్య, ఈవెన్ రామ్ గోపాల్ రావు గారు, మన ఫార్మర్ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ కూడా చాలా మంచిగా అద్భుతంగా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రాశారు ఇదే దాని మీద. సో కోర్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకోవాలి అని ఆయన కూడా చాలా ఇంపార్టెంట్గా మాట్లాడారు అనమాట ఈ పాయింట్లో. సో ఇప్పుడు ఏ సెక్టర్ చూసినా కానీ మెటీరియల్స్తో అన్నిటితోనే లింక్ అయి ఉంటుంది. సెమీ కండక్టర్స్ అని చెప్పి ఇప్పుడు మొదలుపెట్టారు. సెమీ కండక్టర్ మెటీరియల్స్, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ ఆఫ్ మెటీరియల్ సైన్స్. అలానే మెటలర్జీ అండ్ మెటీరియల్స్లో బేస్గా చదువుకున్నది మేము అందరం సిస్టము ఎలాయిస్. ఆ ఎలాయిస్, ఆ బేసిక్గా చదువుకునే లోహాలు, ఇవన్నీ బేసికల్లీ బేస్ చదువుకున్నది ఎప్పటికీ మారదు. అండ్ ఎంత మెటీరియల్స్ డెవలప్ అయినా కానీ కొత్త మెటీరియల్స్ వస్తూనే ఉంటాయి. పాత మెటీరియల్స్ యొక్క డిమాండ్ మాత్రం తగ్గదు. ఇది ఎవల్యూషనరీ, ఎప్పటికీ ఇది జరుగుతూనే ఉంటుంది. అదే. సో బ్యాచిలర్స్ మెటలర్జీ మనకి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాటిల్లో చూస్తే మనకి ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్లో ఉన్నది మెటలర్జీ ఎంజీఐటీలోనే. సో అప్పుడు విప్లవ్ కుమార్ గారు ఆ టైంలో డెవలప్ చేసిన మెటలర్జీ డిపార్ట్మెంట్ ఇప్పుడు విప్లవాలు సృష్టిస్తుంది. సో ఆ రిక్వైర్మెంట్ ఇప్పుడు చాలా హైగా ఉంది. అండ్ ప్రతి కంట్రీ కూడా ఇంటర్నేషనల్గా చూసుకుంటే ఇప్పుడు ఏరోస్పేస్లోను, డిఫెన్స్లోను, స్పేస్లోను వాడే మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ లైట్ మెటల్స్ అండ్ అలాయ్స్. అది కూడా మేము బ్యాచిలర్స్లో చదువుకుంటాం. సో అల్యూమినియం అలాయ్స్, టైటానియం అలాయ్స్. ఇప్పుడు అది చదువుకున్నదే యాక్చువల్ ప్రాక్టీస్లో అవే వాడతారు. ఇంకా ఇప్పటి వరకు దాన్ని రీప్లేస్ చేసే సత్తా ఎవరికి రాలేదు. ప్రతిరోజు కానీ వందలాది మంది వరల్డ్లో కొత్త మెటీరియల్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు. కొత్త మెటీరియల్ కనుక్కుంటే దాని యొక్క అప్లికేషన్ వైడ్ ఫీల్డ్ స్కోప్స్ అనమాట. అంటే ఒక ఫీల్డ్లోనే కాదు. ఇప్పుడు స్పేస్ కోసం ఒక మెటీరియల్ కనుక్కుంటే అదే మెటీరియల్ డిఫెన్స్లో వాడతారు, అదే మెటీరియల్ తీసుకెళ్ళి అటామిక్ ఎనర్జీలో వాడతారు, అదే మెటీరియల్ తీసుకొచ్చి మెడిసిన్లో వాడతారు. సో డిఫరెంట్ ప్లేసెస్లో దాని యొక్క అప్లికేషన్ వచ్చేస్తుంది. సార్, ఇప్పుడు ఈ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అని అంటున్నాం కదా, స్కిల్ ఇండియా, వీటి యొక్క ప్రభావం నిజంగా ఏమైనా ఉందా? కోర్ బ్రాంచెస్ ఆపర్చునిటీ ఇవ్వడం కోసం మీరు గమనిస్తుంటారు? చాలా ఉందండి.
ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకొచ్చింది సెమీ కండక్టర్స్ మీద. సో ఈ సెమీ కండక్టర్ బూమ్ అనేది ఎక్స్పోనెన్షియల్గా జరుగుతుంది వచ్చే కొన్ని సంవత్సరాల్లో. ఎప్పుడైతే ఇది జరిగిందో మొత్తం మన ఇండియాలో డెవలప్మెంట్ అనేది ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. ఎట్లా సార్ చాలా మంది మా శ్రీధర్ కూడా అంటుంటారు ఎప్పటికీ విషయాన్ని. అంటే చాలా కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వేల కొద్ది కోట్లు ఎలకేట్ చేశారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి. డిఫరెంట్ స్టార్టప్స్ వచ్చేసాయి ఈ ఫీల్డ్లో. ఈ స్టార్టప్స్ ఈ సెమీ కండక్టర్ మెటీరియల్స్ డెవలప్ చేసి ఈ సెమీ కండక్టర్ మెటీరియల్స్ అంటే అగైన్ మెటలర్జీ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈవెన్ కంప్యూటర్లో చేయాల్సిన ఒక సెమీ కండక్టర్ డివైస్ కూడా ఒక మెటీరియల్ సైన్స్ నా క్లాస్మేట్లే చేస్తారు. ఓకే. ఇంటెల్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి జీఈలో పనిచేసే వాళ్ళ వరకు హెల్త్ కేర్లో. సో చాలా మంది గ్రూప్ తెలియదు ఇక్కడ, కానీ చాలా చాలా వెరీ పవర్ఫుల్ కోర్ సెక్టర్ ఇది. చాలా పవర్ఫుల్ కోర్ సెక్టర్. మెటీరియల్స్ యొక్క డెవలప్మెంట్ విల్ డైరెక్ట్ ఆల్ అదర్ బ్రాంచెస్ టు గ్రో. ప్రాచీన భారతదేశంలో మెటలర్జీ చాలా టాప్ కదా మన వల్ల. పురాతన బహుశా ఏ దేశంలో లేనంత మెటల్ ఉండే, మళ్ళీ బహుశా ఇప్పుడు మళ్ళీ వస్తుందేమో మీలాంటి వాళ్ళ కృషి వల్ల. అంతెందుకు టైటానిక్ మొత్తం డివాస్టేట్ అవ్వడానికి కూడా మెటలర్జికల్ రీజన్ వెనకాల. మొన్న చంద్రయాన్లో కూడా ప్రతి దాంట్లోనూ ఫెయిల్యూర్స్ దగ్గర నుంచి సక్సెసెస్ వరకు అన్నిటికీ రీజన్స్ కోర్ డీప్గా వెళ్తే మెటీరియల్స్లో ఉంటాయి. సరే, గవర్నమెంట్ జాబ్స్లో కూడా చాలా మెటలర్జీ ఉంటాయని విన్నాను. ఏ సెక్టర్స్లో ఉంటాయి యాక్చువల్ మెటలర్జీ? సో నేను మీతో మాట్లాడినప్పుడు ఇందాక కూడా అన్నాను. సో ఆల్ స్ట్రాటజిక్ సెక్టర్స్, డిఫెన్స్, ఆల్ పిఎస్యూస్, ఆల్ డిఫెన్స్ స్పేస్ అండ్ అటామిక్ ఎనర్జీ, ఆల్ పిఎస్యూస్, మిథాని దగ్గర నుంచి బిఎల్, బీడిఎల్ అన్ని చోట్ల మెటలర్జీ అనేది ఇన్నెవిటబుల్, కంపల్సరీగా వాళ్ళు తీసుకోవాలి. లేకపోతే స్టీల్ కంపెనీస్ అన్ని స్టీల్ కంపెనీస్లోనూ, పవర్ యూనిట్స్ కూడా, ఎల్ఎన్టీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, పవర్ యూనిట్స్, టాటా అడ్వాన్స్, శాటిలైట్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, ఈసీఐఎల్ దగ్గర నుంచి అన్ని బిహెచ్ఈఎల్ వరకు అన్ని చోట్ల మెటలర్జీస్ రిక్వైర్మెంట్ ఇన్నోవేటబుల్ అండి. సో ఎక్కడ మెటలర్జీస్ లేకపోతే, గవర్నమెంట్ ఇండస్ట్రీ ఉంది అంటే అక్కడ మెటలర్జీ ఉంటుంది ఇంకా అంతే. ప్రతి ఫ్యాక్టరీలో కంపల్సరీ డెవలప్మెంట్ ఏదైనా చెయ్యాలి నెక్స్ట్ లెవెల్కి, R&D మోడ్లో కానీ, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కానీ, టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ, సీమెట్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని చోట్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీమెట్ రీసైక్లింగ్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటీరియల్స్, చాలా కష్టమైన మెటీరియల్స్, దొరకని మెటీరియల్స్ని రీసైక్లింగ్ చేస్తుంది హార్డ్ డిస్క్స్లోంచి తీసి. అదంతా సీమెట్ హైదరాబాద్లో చేస్తుంది. సో రీసైక్లింగ్ ఆఫ్ రీజనరేషన్ ఆఫ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి అన్నమాట. సో ప్రజెంట్గా ఏంటంటే ఫ్లోరిషింగ్ ఫీల్డ్ అనేది మెటలర్జీ ఎవర్ గ్రీన్. సార్ ఇప్పుడు ఈ రిసెషన్ టైంలో ప్రత్యేకించి ఈ కోర్ సెక్టర్స్ అనేది ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి అనుకోవచ్చా మనం? అంటే ఇది కాన్స్టెంట్గా ఉంటుందండి. ఈ రిసెషన్ అని అనకుండానే మనం ఏమనాలంటే కాన్స్టెంట్గా ఎవర్ గ్రీన్గా ఉండే ఫీల్డ్స్ ఆర్ కోర్ ఫీల్డ్స్. రిసెషన్ అనేది మిగతా ఫీల్డ్కి వస్తుందేమో కానీ కోర్ ఫీల్డ్స్ వచ్చినప్పుడు గ్రోతే తప్ప రిసెషన్ ఉండదు. ఎందుకంటే దీని రిక్వైర్మెంట్ కేసులో ఏమవుతుందంటే స్టాగ్నెంట్గా ఉంటుంది అంతేగాని ఏం అవ్వదు. ఉన్న జాబ్లు కూడా అయితే ఉండదు. సాఫ్ట్వేర్ అనేది అమెరికా కానీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఈ ఫీల్డ్ తీసుకున్నాను కాబట్టి నాకు కంపల్సరీగా ఉద్యోగాలు వస్తాయి అని అనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే కోర్ బ్రాంచెస్లో హార్డ్ వర్క్ చేయకపోతే జనాలు ఎవరు చదువుకోవడంలో కానీ, ప్రోగ్రెస్ చూపించడంలో కానీ ఎక్కడా ఉండదు. ఉద్యోగాలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ సబ్జెక్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మంచిగా చదువుకోవచ్చు, కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ కూడా తర్వాత. సార్ ఇప్పుడు ఈ మధ్య నేను చాలామంది మీలాంటి వాళ్ళ ఎక్స్పర్ట్స్ అనుకోకుండా మెటీరియల్ సైన్స్ వాళ్ళని చేంజ్ ఇంక్లూడింగ్ ఐటీ హైదరాబాద్ డైరెక్టర్ అది వాళ్ళ చాలామంది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది సాఫ్ట్వేర్లతో కూడా మాట్లాడాను, ఈవెన్ ఐఐటిఎన్స్తో మాట్లాడాను, ఐఐటి కనుక వాళ్ళు చాలామంది ఐఐటీస్లో ఉండి సాఫ్ట్వేర్ వెళ్ళకుండా నచ్చకుండా టీచింగ్ రావడము, మరో ఫీల్డింగు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడము, 10-15 దానిలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి చాలా నచ్చలేదు ఇదని చెప్పి ఇంకో ఫీల్డ్కి వెళ్ళడము, ఇంకా ఇట్లాంటి వాటికి వెళ్ళి చూశాను. కానీ మీరు మెటలర్జీ సెక్టర్లో, కోర్ సెక్టర్లో కొంతకాలం పనిచేసిన తర్వాత వాటిని వదిలిపెట్టి ఇంకో సెక్టర్ పోయిన వాళ్ళది చాలా చాలా తక్కువ కేసు. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది దీనిలో. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుందండి కోర్ ఫీల్డ్స్లో, అదొకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు పర్సనల్ లైఫ్ కంటెంట్ కూడా ఉంటుంది.
సో ఆ హ్యాపీనెస్ అనేది ఈక్వల్గా వెళ్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్. స్ట్రెస్ తక్కువ. స్ట్రెస్ మామూలుగానే ఉంటుందండి. ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ ఫీల్డ్. ఇప్పుడు ఏ ఫీల్డ్లో స్ట్రెస్ ఉండదు అన్నా కానీ నమ్మలేం మనం. ఎక్కువ తక్కువ ఉంటుంది కదా. ఎక్కువ తక్కువ అనేది ఇట్స్ ఓన్లీ ఏ వేవ్. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల్లో కానివ్వండి, గవర్నమెంట్ కంపెనీలో కానీ అందరూ ఈక్వల్లీ హార్డ్ వర్కింగ్ ఇప్పుడు ప్రజెంట్ డే సినారియోలో. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో నాన్ పెర్ఫార్మర్స్ ఆర్ ఆల్వేస్ గివెన్ లోవర్ ఇంపార్టెన్స్. సో ఆ హయ్యర్ ఇంపార్టెన్స్ కోసమనే హ్యూమన్ బీయింగ్ అనేది స్ట్రైవ్ చేస్తాడు ఆల్వేస్. ఆ హయ్యర్ ఇంపార్టెన్స్ కోసం స్ట్రైవ్ చేసినప్పుడు ఎప్పుడైతే కోర్ బ్రాంచెస్లో మంచిగా బేస్ లెవెల్లో బ్యాచిలర్స్ లెవెల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎప్పుడు దోకా ఉండదు. సో ఇట్స్ గ్రేట్ అండి. సో మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ గురించి, కోర్ బ్రాంచెస్ గురించి, తర్వాత స్కై రూట్ గురించి, స్పేస్లో ఉండే ఆపర్చునిటీస్ గురించి చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. చాలా చాలా కృతజ్ఞతలు. మాలాంటి ఒక చిన్న ఛానల్కు మీరు స్వయంగా వచ్చి రావడం నిజంగా అందరి తరపున, యూఎస్ తరపున మీకు కృతజ్ఞతలు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై. జై హింద్.